కొన్ని స్టెప్స్ నిజం మాట్లాడుకోవాలి, కొన్ని స్టెప్స్ అపోహలు మాట్లాడుకోవాలి. ఫస్ట్ స్టెప్లో మీరు చేసినట్లయితే రోబోటిక్స్ వాడేటప్పుడు కొన్ని కట్స్ డెఫినెట్గా తక్కువగా ఉంటాయి. సో బోనీ సర్జరీలో ఎప్పుడైతే ఎక్కువ బోన్ కట్ చేయటం కానీ, బోన్ కానీ పక్కన ఉన్న టిష్యూని ఎక్కువ మెడల్ చేస్తే, ఎక్కువ కదిలిస్తూ ఉన్న కొద్దే పోస్ట్ ఆపరేటివ్గా పెయిన్స్ ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైతే సర్జరీలో ప్రిసైజ్గా చేసుకొని అవసరమైనంత వరకే కదిలిస్తూ అవసరమైనంత వరకే కట్స్ చేయటం మూలంగా, రెండోది మెడ్లరీ కెనాల్ అంటాం. అంటే బోన్ లోపల ఉన్నటువంటి మనం బోన్ మ్యారో స్పేస్ని కదిలించలేదనుకోండి, బ్లీడింగ్ తక్కువగా ఉంటుంది. రోబోటిక్స్లో అసలు మనం బోన్ లోపలికి వెళ్ళాల్సిన పని లేదు. ఎవ్రీథింగ్ కట్స్ ఆన్ సూపర్ఫిషియల్. హ్యూమన్గా మనం చేసే సర్జరీ చేసేటప్పుడు వీల్ గో ఇన్ టు ద ఫీమర్ బోన్ మ్యారోలోకి వెళ్ళినప్పుడు మ్యారో బ్లీడింగ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఈ డిఫరెన్సెస్ తప్పితే, ఈ డిఫరెన్సెస్ మూలంగా వచ్చేటువంటి పెయిన్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ ఉంటుంది. కానీ చాలా అద్భుతాలు జరిగిపోతాయి. ఈ సర్జరీ చేస్తే అసలు మామూలు సర్జరీ కంటే ఇది చాలా దేవుడు ఇచ్చినటువంటి గొప్ప సర్జరీ అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. రోబోటిక్ సర్జరీ బోన్ కట్స్కి, ఇంప్లాంట్ అమరికకి సంబంధించినంత వరకే రోబోటిక్స్. ఫిజియోథెరపీ ఈజ్ ఎ పోస్ట్ ఆపరేటివ్ థింగ్. ఎప్పుడైతే అమరిక కరెక్ట్గా ఉండి కరెక్ట్గా కూర్చొని హై ఫ్లెక్షన్ జాయింట్ పెట్టారో మీకు సర్జరీ అయిన నెక్స్ట్ డేనే 90 degrees 100 degrees వచ్చేస్తుంది. ఇప్పుడు అది వచ్చిన తర్వాత మిగతా 10 degrees రావటం ఈజీగా వచ్చేస్తుంది. సో ఈ రోబోటిక్స్లో వస్తుంది ఏంటంటే ఇనిషియల్గా పెయిన్ కొంచెం తక్కువ ఉండటం మూలంగా దే కాంప్లైన్స్ పెరుగుతుంది చేయడానికి. కోతలు కట్స్ తక్కువగా ఉండటం మూలంగా, కొంత పెయిన్ తగ్గటం మూలంగా దే కెన్ డూ బెటర్ ఫిజియోథెరపీ. బట్ ఐ కెన్ సే వెరీ క్లియర్లీ, లాంగ్ టర్మ్లోనే రోబోటిక్స్ వేసిన పెట్టిన జాయింట్ మన్నిక పెరుగుద్ది. కానీ మనం ఒక రాంగ్ కాన్సెప్ట్లో ఉండకూడదు. రోబోటిక్స్తో చేశాం కాబట్టి అసలు నాకు నొప్పులు ఉండవు, నాకు ఫిజియోథెరపీ ఉండదు. దీస్ ఆర్ ఆల్ రాంగ్.